హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మునగాకు కారపొడి చేసి చూపిస్తానండి. ఈ మునగాకు అనేది సర్వరోగ నివారణి. అన్ని రోగాలకి ఒకే ఒక ఔషధం ఈ మునగాకు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి చాలా ఉపయోగపడుద్ది అనమాట. అందుకే నేను ఈరోజు మన ఫామ్ హౌస్ పక్కనే ఉన్న పెద్ద మునగ తోట ఉంది. అందులో ఫ్రెష్గా ఆకు కోసి దీన్ని సింపుల్గా మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అంతేకాకుండా మనకి కామెంట్ సెక్షన్లో బాబాయ్ గారు మునగాకుతో ఏమన్నా ఐటమ్స్ చేసి చూపించమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మనం ఇదివరకు మునగాకు పప్పు చేశాము. ఇప్పుడు మునగాకు కారపొడి కూడా చేసి మీకు చూపిస్తాను. ఇది షుగర్ పేషెంట్లకి చాలా ముఖ్యమైనదండి. ప్రతిరోజు కూడా ఇది వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం తింటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట. అంటే అన్ని రోగాలకి మందే, కాకపోతే షుగర్ పేషెంట్లకి మరీ ముఖ్యమైనదన్నమాట ఈ మునగాకు అనేది. అందుకని మనం ఈ రోజుతో ఫ్రెష్గా ఈ తోటలో మునగాకు కోసుకుని ఫ్రెష్గా మీకు మునగాకు కారపొడి ఎలా చేయాలో చేసి చూపిస్తా. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, మునగాకు కోసేసుకుందాం రండి. ఓకే, చూసారండి ఆకు కోసేసాను మునగాకు. ఇక మన ఫామ్ హౌస్కి వెళ్ళేసి మునగాకు దూసుకుని మునగాకు కారపొడి చేసేద్దాం పదండి. ఓకే, వచ్చేసామండి ఫామ్ హౌస్కి. చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. మన మునగాకు కారపొడికి ఏమేం కావాలో పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి చెప్తాను వినండి. 2 కప్పులు కరివేపాకు, 4 చెంచాలు ధనియాలు, 4 చెంచాలు పచ్చెనపప్పు, 4 చెంచాల మినప్పప్పు, 25 ఎండుమిరపకాయలు, ఒక 12 ఒలిసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 చెంచాలు జీలకర్ర, అలాగే 4 కప్పుల మునగాకు మాత్రమే తీసుకుంటానండి నేను. ఇంకా మునగాకు ఒలుసుకోవటం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ మునగాకు దూసేటప్పుడు కాడలు మాత్రం రాకూడదండి, ఆకులు మాత్రమే దూసుకోవాలి. నిదానంగా ఓపికగా లేట్ అయినా పర్వాలేదు, ఆకులు దూసుకుంటేనే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, మునగాకు మొత్తం దూసేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు 4 కప్పులు కొలిసి తీసుకొని కరివేపాకు కూడా దూసి పెట్టుకుందాం. కరివేపాకు కూడా 2 కప్పులు కొలుసుకొని ఇప్పుడు ఈ మునగాకు కరివేపాకు 2 కూడా శుభ్రంగా కడుక్కుందాం. ఇవి 2 ఇలా శుభ్రంగా కడుక్కొని తడి అనేది లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. ముందుగా 1 చెంచా ఆయిల్ వేసుకొని దినుసులు వేయించుకుందామండి. ముందుగా శనగపప్పు వేసుకుని తర్వాత మినపప్పు వేసుకుని వేయించుకుందామండి. ఇవి 2 నిమిషాలు వేగాక ధనియాలు వేసుకుందామండి. ధనియాలు సువాసన రాగానే జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసి సన్న మంట మీద దోరగా వేయించుకోవాలన్నమాట. దోరగా చక్కగా వేగాయండి, మంచి సువాసన వస్తున్నాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు 1 చెంచా నూనె వేసుకుని మునగాకు కూడా పచ్చిదనం లేకుండా వేయించుకుందామండి. మునగాకు వేయించుకునే వరకు మంట అనేది సన్నగానే ఉండాలండి. ఈ మునగాకు కారపొడికి సంబంధించిన అన్నీ వేయించుకునే వరకు కూడా మంట సన్నగానే ఉండాలండి. చూసారండి, మునగాకు చక్కగా వేగింది, గలగల్లాడుతుంది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం.
ఇప్పుడు ఇంకో చెంచా నూనె వేసుకుని కరివేపాకు కూడా గలగల్లాడే వరకు వేయించుకుని పక్కకు తీసేసుకుందాం. కరివేపాకు వేగుతున్నప్పుడే ఒక అర చెంచా ఇంగువ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. చూసారండి, కరివేపాకు కూడా బాగా వేగింది. ఇదిగో గలగల్లాడుతుంది చూడండి. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుని మనం రోలు దగ్గరికి వెళ్ళిపోయి దంపుకుందాం. ముందుగా దినుసులని రోట్లో వేసేసుకుని ఒక అర చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందామండి. ఒకవేళ ఉప్పు కనుక చాలకపోతే లాస్ట్లో సరి చూసుకుందాం. ఇకపోతే మిక్సీలో వేసుకునే వాళ్ళు మాత్రం అన్నీ ఒకసారి వేసేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. ఒకవేళ ఉప్పు కన్నా చాలకపోతే లాస్ట్లో చూసుకుని కలుపుకోండి. ఓకే, నేను రోలు కాబట్టి ఈ విధంగా దంపుకుంటున్నా. దంపుతున్నప్పుడు ఒక పాట పాడితే ఈ పని తెలియకుండానే అయిపోద్దండి. అందుకనే 2 ముక్కలు అందుకుంటా. ఓకే, अपना तना मना अंदरिकी దండాలన్నా, अपना तना मन अंदरिकी దండాలన్నా, తాగినోడి నోట నిజం తన్నుకొని వతాదన్నా, తాగినోడి నోట నిజం తన్నుకొని వతాదన్నా, अपना तन मन अंदरिकी దండాలన్నా, अपना तन मन अंदरिकी దండాలన్నా. బాగా నలిగిందండి, చూసారా? ఇదిగో ఈ విధంగా ఉండాలి. తినేటప్పుడు ఈ విధంగా ఉంటే పంటి కింద పడి నలిగి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా సన్నగా కోసుకుని ఒక ఆమ్లెట్ వేసుకుంటే దీని కాంబినేషన్కి సూపర్గా ఉంటుంది అనమాట. అది ఆమ్లెట్ అయిపోయిందండి. మునగా కారం పొడి, నెయ్యి, ఆమ్లెట్, అబ్బో కాంబినేషన్ మాత్రం అదిరిపోయిందండి. ఇక ఆగలేను, ఒక పట్టు పట్టేద్దాం. అబ్బా కమ్మగా ఉందండి. ఈ రుచిని నేను మాటలతో చెప్పలేను, అంత కమ్మగా ఉంది, చాలా బాగుంది. ముందు కారం పొడితో తిన్నాను కదా, ఇప్పుడు దీనికి తోడు ఒక నెయ్యి చుక్క గన తగిలిస్తే ఇప్పుడు ఉంటుందండి దీని రుచి. డబల్ అయిపోద్ది అన్నమాట రుచి. ఇలా నెయ్యి అంతా కలుపుకొని ఇలా ముద్ద చేసుకొని ఈ మునగాకు కారప్పొడికి నెయ్యి చొక్క తగిలితే లోపలికి వెళ్ళిందనుకోండి, ఎంత టేస్ట్ ఉందో తెలుసా. ఏదైనా కొంత రుచి మన మాటలతో చెప్పలేని రుచి ఉంటుంది. అది ఆస్వాదిస్తూ తింటేనే దాని రుచి ప్రతి ఒక్కళ్ళు తెలుస్తుంది. అవునా కాదా? ఇప్పుడు ఆమ్లెట్ ఎదురు చూస్తుందండి. ఆమ్లెట్తో కూడా మరి దీనికి అన్యాయం చేయకూడదు కదా, న్యాయం చేయాలి కదా.
అది ఆమ్లెట్ ఒక ముద్ద చేసుకోవాలా. సూపర్ టేస్ట్. ఆహా, ఆకులో ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ మునగాకుతో చేసిన కారపొడి, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు వేసుకున్న ఆమ్లెట్, కమ్మని నెయ్యి, ఈ 3 కాంబినేషన్తో కలుపుకొని తింటే ఎంత రుచికరంగా ఉంటుందండి ఈ భోజనం. ఈ మనిషికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఎంత ఆరోగ్యవంతమైన భోజనం, 3 ఆరోగ్యవంతమైనవి. నాకు మాత్రం ఈరోజు ఇలా తింటుంటే చాలా ఆనందంగా ఉందండి. ఇంత రుచికరమైన ఫుడ్డు ఈ టైంలో కూర్చొని తింటున్నానంటే చాలా బాగుంది. ఆ టేస్ట్ అలా ఉందన్నమాట. మునగాకు కారం పొడి దాని టేస్టు వేరే లెవెల్, అసలు చెప్పడానికి వీల్లేదన్నమాట. ఇంట్లో కనుక పెద్దవాళ్ళు ఉంటే ఎవరైనా సరే, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఇలా నేను చూపించిన మెజర్మెంట్లో కనుక మీరు చేసుకుంటే చాలా రుచికరమైన మునగాకు కారపొడి తిన్నట్టుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికరానికి రుచికరం. ఇంట్లో కనుక షుగర్ పేషెంట్ కనుక ఉంటే తప్పకుండా ప్రతిరోజు ఒక వేడివేడి అన్నంలో ఒక చెంచా కారపొడి, ఒక చెంచా నెయ్యి వేసుకుని తింటే అస్సలు మన షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి చాలా వరకు వీలుంటుంది అన్నమాట. తప్పకుండా ఇదే మెజర్మెంట్లో మీరు చేసుకోండి, నిలవ పెట్టుకోండి, ప్రతిరోజు కూడా తినండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఇలాంటి ఔషధ గుణాలున్న ఆహార పదార్థాలు చేసుకుని మనం తింటే 10 రోజులు ఆరోగ్యంగా జీవిస్తాం. మీరందరూ బాగుండాలి. మీ అందరి ఆరోగ్యమే నా మహాభాగ్యం. ఎందుకంటే మీరందరూ ఎప్పుడు కూడా చల్లగా ఆరోగ్యంగా కళకళలాడుతూ ఉంటేనే మీ బాబాయ్ గారు కూడా ఇలా సుష్టిగా తిని మీతో చక్కగా మాట్లాడతాడు. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.